కొన్ని ఒడిదుడుకుల వల్ల చాలా రోజుల తర్వాత గుడికైతే వచ్చా. అది కూడా మా వారి పుట్టినరోజు సందర్భంగా. అన్నట్టు ఇక్కడ నార్త్ ఇండియన్స్ కి శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయి ఆల్రెడీ 8 డేస్ అయితే అవుతుందన్నమాట. అంటే వీళ్ళకి పౌర్ణమి నుంచి స్టార్ట్ అయిపోయిందన్నమాట శ్రావణ మాసం. మన సైడ్ ఆషాఢ మాసం వెళ్ళిపోవడానికి ఈ నెల 25న అమావాస్య గడియలతో మనకి ఆషాఢం ముగిసిపోయి శ్రావణం అయితే స్టార్ట్ అవుతుంది కదా. ప్రతి మాసాన్ని కౌంట్ చేయడానికి అమావాస్య టు అమావాస్య అయితే కౌంట్ చేసుకుంటూ ఉంటాం కదా. కానీ ఇక్కడ వాళ్ళు పౌర్ణమి టు పౌర్ణమి అయితే కౌంట్ చేసుకుంటూ ఉంటారన్నమాట. అంటే వీళ్ళకి జూలై 10th నే ఆషాఢ మాసం వెళ్ళిపోయి శ్రావణ మాసం అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. నార్త్ ఇండియన్స్ కి శ్రావణ మాసం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో సో అప్పటి నుంచి కలశారాధన ఎక్కువగా పూజలు పునస్కారాలు అయితే చేస్తూ ఉంటారు. ఎక్కువ రష్ గా ఉంటుంది గుడి మాత్రం. గుళ్ళ అయితే ప్రదక్షిణాలు చేసేసుకొని చక్కగా అభిషేకం చేసుకొని ఇక గుళ్ళ అయితే ప్రశాంతంగా కూర్చున్నాం అన్నమాట. ఏ మాటగా ఆ మాట చెప్పాలి, గుడికి వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా పీస్ఫుల్ గా అనిపించింది మనసుకు మాత్రం ఇన్ని రోజులకి. ఏది ఏమైనా సరే శివునాజ్ఞ లేనిది చీమైనా కుట్టదు కదా. ఆ శివుని ఆశీస్సులు మీ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏ విష్ యూ ఏ హ్యాపీయెస్ట్ బర్త్డే మై డియర్ శ్రీవారు.